చంచలమ్మ అయితే పొలంలో కూర్చొని చెంబుతో మజ్జిగ తాగుతూ ఉంటుంది. అలా మజ్జిగ తాగుకొని నగలు చేసే వ్యాపారిని అయితే తీసుకొని రమ్మని చెప్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి నగల వ్యాపారి కూడా కారులో వచ్చి అక్కడ కూర్చొని ఉంటాడు. ఇక వనజ అయితే సింధూరాన్ని కలిసి "అక్క నీకోసమే వెయిట్ చేస్తున్నాను అక్క" అని అంటే, "నీ దగ్గర ఆధారం ఉందన్నా కదా ఏంటి చూపించు" అని అడుగుతూ ఉంటుంది సింధూర వనజని. "ఇదా అక్క వీడియో" అని చెప్పి అంటూ ఉంటుంది. అందులో చంటి వెళ్ళడం, రవి రావడం అదంతా వీడియో చూపిస్తూ ఉంటుంది వనజ. అది చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది సింధూర. "ఇదే నాకు కావాలి" అని చెప్పి చూసి షాక్ అయ్యి అక్కడి నుంచి అయితే ఆ ఆధారాన్ని పట్టుకొని అయితే వెళ్తూ ఉంటుంది. ఇక ఆ షావుకారు అయితే కారులో నుంచి దిగి వచ్చి చంచలమ్మ దగ్గర అయితే కూర్చొని నిల్చుంటూ ఉంటాడు. ఇక ఇక సింధూర అయితే చక్రం దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, బాబాయ్ నాకు ఆధారం దొరికింది" అని అంటే, "ఆధారం దొరికింది కదమ్మా, వెంటనే చంచలం దగ్గరికి వెళ్ళు" అని అయితే చక్రం అంటూ ఉంటాడు. ఇక బసవ అయితే రవికి ఫోన్ చేసి రవితో ఇలా అంటూ ఉంటాడు, "చంచలమ్మ గారు నిన్ను పొలంలో ఉన్నారు, రమ్మని చెప్తున్నారు, అర్జెంటుగా నిన్ను రమ్మని చెప్తున్నారు" అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రవి షాక్ అవుతూ ఉంటాడు. "అత్తమ్మ ఇప్పుడెందుకు అంత అర్జెంటుగా నన్ను పిలుస్తుంది" అని అయితే షాక్ అవుతూ ఉంటాడు రవి. ఇక రవి అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటాడు. ఇక చక్రమైతే "సింధూర అర్జెంటుగా నువ్వు చంచలమ్మని కలిసి ఈ ఆధారం చూపించు, తర్వాత రచ్చబండ ఏర్పాటు చేద్దామని చెప్పి అంటూ ఉంటారు. "సరే బాబాయ్ అర్జెంట్‌గా ఇప్పుడే వెళ్తానని" చెప్పి సింధూర అయితే ఆధారం పట్టుకొని అయితే చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక రవి అయితే చంచలమ్మ చెప్పినట్లుగా రవి అయితే చంచలమ్మని కలవడానికి వస్తూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే రవి కాస్త చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది. అది చూసి రవి చాలా కంగారు పడుతూ ఉంటాడు. అక్కడ నగల వ్యాపారి సావుకారు కూడా ఉండేసరికి, కంసాలి అతను ఉండేసరికి నిజంగా షాక్ అవుతూ ఉంటాడు. నిజంగా అత్తమ్మకి నిజమే అని తెలిసిందా ఏంటి? ఇప్పుడు నన్నెందుకు ఇక్కడికి పిలిచింది అనైతే తెలిసి షాక్ అవుతూ ఉంటుంది. సింధూర కూడా ఆధారం పట్టుకొని అయితే చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది.